చాలా మంది ఇప్పుడు ఈ తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకుంటున్నారు. మరి వాస్తు ప్రకారం తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది? డబ్బుకు అదృష్టానికి దీనికి ఎలాంటి సంబంధం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకు మొక్కను నాగవల్లి అని కూడా పిలుస్తారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం ఈ మొక్కకు ఎంతో విశిష్టత ఉంది. ఏ ఇంట్లో తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడు ఉండడు అనే నానుడు ఉంది. అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక కష్టాలు ఉండవని, డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. పట్టిందల్లా బంగారం అయ్యేంత అదృష్టం కూడా కలిసి వస్తుందట. తమలపాకు తీగ ఇంట్లో ఉండటం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి మరియు ఆంజనేయ స్వామి ఇంట్లో ఉన్నట్లేనని నమ్ముతారు. ఈ మొక్క ఏపుగా చక్కగా పెరిగితే ఇంట్లో అప్పుల బాధలు ఉండవని కూడా చెబుతారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా తమలపాకు మొక్క ఇంట్లో ఉండటం వల్ల బుధగ్రహం అనుకూలం కూడా కలుగుతుందని చెబుతారు. కాబట్టి తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి డౌట్ లేకుండా మంచి ఫలితాలే కలుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఈ మొక్కను ఇంట్లో ఏ దిక్కులో ఉంచాలి? తమలపాకు మొక్కను తూర్పు వైపు ఉంచితే చాలా మంచిదట. ఈ మొక్క